భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఈ రోజు ప్రధానంగా లంబాడ పోరాట హక్కులకు సమితికి సంబంధించి కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ గిరిజన హక్కులకు సంబంధించి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ రోజు ధర్నా అనేది నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి బంజారా నాయకులు మనతో పాటు ఉన్నారు. మేడం, మీరు ప్రధానంగా కోరుతున్న డిమాండ్లు ఏంటి? ప్రధానంగా అండి, మాకు చేవెళ్ళ డిక్లరేషన్లో ఏదైతే మాట్లాడినరో ఆ హామీలు నెరవేర్చాలి. మాకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ సార్కే దక్కింది. కేసీఆర్ సార్ అప్పుడు తండాలను గ్రామ పంచాయతీగా మార్చారు. మరి ఇంకా కొత్త గ్రామ పంచాయతీలు మారుస్తా అని చెప్పారు. ఇంకా ఇక్కడ సేవాలాల్ కార్పొరేషన్ పెడతా అన్నారు, కార్పొరేషన్ పెట్టలేదు. మాకు పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నారు, పట్టాలు ఇంతవరకు రాలేదు. మాకు ఏదైతే మా పిల్లలు విదేశాలలో వెళ్తున్నారో వాళ్ళకి కనీసం సహాయం ఇవాళ అందట్లేదు. ఇవన్నీ విస్మరించి ఐటీడీఏలో మాకు ఎలాంటి ఏదైతే మాకు రావాల్సిన నిధులు కానీ మాకు రావాల్సిన ఏదైతే హామీలు కానీ ఏది కూడా ఐటీడీఏ నుంచి మాకు రావట్లేదు. ఐటీడీఏలో విస్మరించారు. ఇవన్నీ మా ఏదైతే గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అండగట్టడానికి ఇవాళ ఇందిరా పార్కులో మేము పార్టీలకు అతీతంగా ఒక సంఘాలకు అతీతంగా మేము వచ్చి ఇవాళ పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా రేవంత్ రెడ్డిని మెడలు వంచి ఇవాళ మా తన్నీర్ హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. మెడలు వంచి మాకు రావాల్సిన మాకు ఏదైతే హామీలు ఉన్నాయో తప్పకుండా నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కాకుండా మేము ఢిల్లీలో వెళ్ళి కూడా పోరాటం చేస్తామని మాకు హరీష్ రావు గారు హామీ ఇచ్చారు. కాబట్టి మేమందరం అన్న మాకు సపోర్ట్గా ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ మా లంబాడాలకు సపోర్ట్గా ఉంది అని చెప్పేసి మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అసెంబ్లీలో కూడా 2730 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించినాము బంజారా కమ్యూనిటీకి సంబంధించి అని కూడా అన్నారు. అంటే మీకు అవి అందలేదా? మీకు సంబంధించిన లోన్లు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో అందలేదా? వాళ్ళు పెట్టిన బడ్జెట్ విషయంలో మీరు ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో కాదండి, అసలే అందలేదు. ఎందుకంటే ఒక లోను రుణ మాఫీ కాలేదు. ఎక్కడ ఇవాళ మా గిరిజన పిల్లలకు హాస్టల్స్లలో వేస్తున్నాం, విదేశాలు పంపుతున్నాం. మరి ఎక్కడికి వాళ్ళకి ఒక్కరికి కూడా అవి నిధులు రావట్లేదు కదా. మరి మేము చేస్తున్నామని చెప్పేసి పేపర్లలో టీవీలలో చూపించుకోవడం తప్ప ఎక్కడ మాకు రావట్లేదనే చెప్పి మేము ఇవాళ ధర్నాలు చేయడం జరుగుతుంది. అంది ఉంటే ఎందుకు ధర్నాలు చేస్తాం మేము? కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా గిరిజనులను ముఖ్యంగా లంబాడీలను విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ఇవాళ లంబాడీ నాయకులు అందరం చెప్తున్నాం. తప్పనిసరిగా రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి బొండపెట్టే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీయే. బొండపెట్టే ఏదైతే వర్గం ఉందో లంబాడా వర్గమే అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. విధంగా చెప్పాలంటే మేడం, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీలో దిగారు. అక్కడ సంబంధించి చూసుకుంటే పరిగి, చేవెళ్ళ, కొడంగల్ పరిసర ప్రాంతాల్లో గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళకి సంబంధించి మెజారిటీ ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది కూడా పడడం జరిగింది. వాళ్ళ మెజారిటీ తోటే కూడా ఇలా సీఎం సీట్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ విషయంలో, మీకు వచ్చే హక్కుల విషయంలో జాప్యం వహిస్తున్నారు. డైరెక్ట్ చెప్పాలంటే ఏం చెప్తారు? అవునండి, మా హక్కుల గురించి జాప్యం చేస్తున్నారు, విస్మరిస్తున్నారు. అన్ని ఏదైతే మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని మేము అంటున్నాము. ఇవాళ కొడంగల్లో మా 75-80% మా కులం ఓట్లే ఉన్నాయి కొడంగల్లో. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మేము 50-60 లక్షల మంది మేము రాష్ట్రంలో ఉన్నాము. మా ఓటు వేయడం వల్లనే లంబాడాల ఓట్ల ద్వారానే ఒక సీఎంగా మీరు వచ్చారు. సీఎం అయిన తర్వాత కనీసం లంబాడీల యొక్క హామీలను నెరవేర్చకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా ఇవాళ లంబాడాలని సంఖ్యలు వేసుకొని తీసుకుపోవడం ప్రతి ఒక్కరు గమనించారు. అదేవిధంగా రాబోయే కాలంలో లంబాడీలతో పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, తప్పనిసరిగా మీకు ఓట్ల రూపంలో మా లంబాడీలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఇవాళ చెప్తున్నాం.